పెడ్లైట్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ 1,44,000 కరోడ్గా ఉంది. పిఈ 81 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్ హై నుంచి కొద్దిగా స్టాక్ అయితే కరెక్షన్ జరిగింది విత్ వెరీ గుడ్ ఆర్ఓఐ, దట్ ఈస్ అరౌండ్ 22%. స్టాక్ ప్రైస్ చూస్తున్నారు కదా, లాంగ్ టర్మ్ డ్యూరేషన్లో వన్ ఆఫ్ ద మల్టీ బ్యాగర్ స్టాక్, కంటిన్యూస్గా అప్ ట్రెండింగ్లో ఉన్న స్టాక్. మార్కెట్ కరెక్షన్లో స్టాక్ అయితే కొద్దిగా ఫాలో అవుతుంది, బట్ ఓవరాల్గా ఎవ్రీ డిక్లైన్ స్టాక్లో ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. మిగతా పీర్స్తో కంపేర్ చేసినప్పుడు పిడ్లైట్ ఇండస్ట్రీస్ కొద్దిగా హయ్యర్ ప్రీమియం ప్రైస్ టు ఎర్నింగ్ కమాండ్ చేస్తుంది 81 టైమ్స్. బట్ ఓవరాల్గా ఈ ఇయర్ చాలా మటుకు అవుట్ పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు స్టాక్ అయితే. అండ్ ఎస్ఆర్ఎఫ్, లిండే ఇండియా, గుజరాత్ ఫ్లోరోకెమికల్, దీపక్ నైట్రేట్, గోద్రేజ్ ఇండస్ట్రీస్, టాటా కెమికల్స్తో కంపేర్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఈ సెగ్మెంట్లో హయ్యెస్ట్ మార్కెట్ క్యాప్, దట్ ఈస్ 1,44,310 crore మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. అండ్ కంపెనీ యొక్క రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్ 29% ఉంది. మిగతా పీర్స్తో కంపేర్ చేసినప్పుడు హైయెస్ట్ ఆర్ఓసి. పెడ్లైట్ యొక్క మేజర్ బ్రాండ్స్ ఇవి: ఫెవికాల్, డాక్టర్ ఫిక్సిట్, ఫెవిక్విక్, ఎంసీల్, రోఫ్, ఫెవిక్రిల్, ఫెవిసీల్, ఇలా డిఫరెంట్ బ్రాండ్స్ అయితే వీళ్ళకు ఉన్నాయి. అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ మార్కెట్ షేర్ అయితే ఇంప్రూవ్ అవుతూ వస్తుంది రీసెంట్ టైంలో. సో పెడ్లైట్ ఇండస్ట్రీస్ ఫైనాన్షియల్స్ కూడా బెటర్ ఫైనాన్షియల్స్ అయితే కంపెనీ పోస్ట్ చేయగలిగింది. అండ్ మార్చ్ క్వార్టర్లో, దట్ ఈస్ అండర్లయింగ్ వాల్యూమ్ గ్రోత్ అనేది 15.2% ఉంది. విత్ ఇన్ దట్ 12.7% వాల్యూమ్ గ్రోత్ అనేది లైక్ సిఎన్బి సెగ్మెంట్లో ఉంది, దట్ ఈస్ కన్జ్యూమర్ అండ్ బజార్ సెగ్మెంట్లో. అండ్ 25.2% వాల్యూమ్ గ్రోత్ అనేది B2B బిజినెస్ సెగ్మెంట్లో అయితే ఉంది. ఇక్కడ క్లియర్గా ఫైనాన్షియల్స్ అయితే చూడొచ్చు. కన్సాలిడేటెడ్ నెట్ సేల్స్ 12,337 crore వచ్చాయి. ఎబిట్ 2,707 crore వచ్చింది. పీబీటీ 2,451 crore వచ్చింది. ప్యాట్ 1,747 crore వచ్చింది. ఓవరాల్ ఫైనాన్షియల్ ఇయర్ 2024లో ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అయితే ఇక్కడ చూడొచ్చు. సేల్స్లో 5% గ్రోత్, ఎబిటా 36% గ్రోత్, పీబీటీ 42%, ప్యాట్ 35% గ్రోత్ చూడొచ్చు. అండ్ స్టాండ్ అలోన్ బేసిస్ మీద కూడా మీరు క్లియర్గా ఫైనాన్షియల్స్ అయితే ఇంప్రూవ్ అయ్యాయి ఫైనాన్షియల్ ఇయర్ 2024లో వెన్ ఇట్ ఈస్ కంపేర్డ్ విత్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2023లో. అండ్ సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా కన్సిస్టెంట్గా ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ. అండ్ 2013లో 400 crore ఉన్న ప్రాఫిట్ ప్రస్తుతానికైతే 1,700కి చేరుకుంది. సో వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్. ఈవెన్ ఎర్నింగ్స్ పర్ షేర్ అనేది 34 రూపీస్కి అయితే చేరుకుంది. లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ 25 రూపీస్. సో రిమార్కబుల్ చేంజ్ ఎర్నింగ్స్ పర్ షేర్లో కూడా. అండ్ లెట్ us లుక్ ఇంటూ Q4 ఫైనాన్షియల్ ఇయర్ 2024లో కంపెనీ ఎలాంటి ఫైనాన్షియల్స్ పోస్ట్ చేసిందో చూడాలి. అండ్ సేల్స్ అయితే కొద్దిగా తగ్గాయి లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకున్నప్పుడు, దట్ ఈస్ సీక్వెన్షియల్ కంపేర్ చేసుకున్నప్పుడు. బట్ కన్సాలిడేటెడ్ బేసిస్ మీద నెట్ సేల్స్ 2,890 crore వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద 8.1% సేల్స్ పెరిగాయి. ఎబిట్ ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద 25% పెరిగింది. ప్యాట్ 6.4% పెరిగింది. సీక్వెన్షియల్గా కొద్దిగా తగ్గాయి ప్రాఫిట్స్, బట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద ప్రాఫిట్స్ అయితే పెరిగాయి. కన్సాలిడేటెడ్ బేస్ మీద క్లియర్గా నెట్ సేల్స్ చూడొచ్చు, ఎబిట్ అండ్ పీబీటీ, దట్ ఈస్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, అండ్ పిఏటీ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. అండ్ స్టాండ్ లోన్ బేసిస్ మీద కూడా మీరు ఇక్కడ క్లియర్గా ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అయితే కనబడుతుంది. సో ఓవరాల్గా ఫైనాన్షియల్స్ అయితే చాలా హెల్దీగా పోస్ట్ చేసింది. ఓన్లీ ద థింగ్ ఈజ్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా ఫైనాన్షియల్స్, దట్ ఈస్ సేల్స్ గ్రోత్ తగ్గింది అండ్ ప్రాఫిట్ గ్రోత్ కూడా తగ్గింది. సో పాసిబుల్ కరెక్షన్ స్టాక్లో ప్రస్తుతానికి అయితే 3,000 నుంచి కొద్ది కరెక్షన్ అయితే కనబడుతుంది. నేను అనుకున్నాను లాంగ్ టర్మ్లో మార్కెట్స్ కూడా ఆల్రెడీ కరెక్షన్లో ఉన్నాయి కాబట్టి 2,500 అండ్ 2,000 మధ్యలో ఒక బయింగ్ అయితే రావచ్చు. అండ్ సెగ్మెంట్ వైజ్ సమ్మరీ చూస్తే కనుక సెగ్మెంట్ సేల్స్ విత్ ఇన్ దట్ సిఎండి కంప్లీట్ సెగ్మెంట్ వైజ్ సమ్మరీ అయితే ఇక్కడ చూడొచ్చు. కన్జ్యూమర్ అండ్ బాజార్ వైజ్ అండ్ బిజినెస్ టు బిజినెస్ వైజ్ సేల్స్ గ్రోత్ అయితే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. నెట్ సేల్స్ ఓవరాల్గా 2 సెగ్మెంట్స్లో కలిపి నెట్ సేల్స్ గ్రోత్ అనేది 8.9% ఉంది. క్వార్టర్ని కంపేర్ చేసినప్పుడు ఇయర్ వైజ్ 5.4% గ్రోత్ అయితే ఇక్కడ చూడొచ్చు. సో విత్ ఇన్ దట్ సిఎన్బి సెగ్మెంట్ ఎలా గ్రో అయింది, B2B సెగ్మెంట్ ఎలా గ్రో అయింది ఇయర్లీ. అట్ ద సేమ్ టైం ఈ Q4ని లాస్ట్ Q4తో కంపేర్ చేసినప్పుడు అయితే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సెగ్మెంట్ రిజల్ట్స్ చూస్తే కనుక పీబీటీ అనేది 19.2% పెరిగింది లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్తో కంపేర్ చేసినప్పుడు. అండ్ 43.7% పెరిగింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు. ఓవరాల్గా హెల్దీ ఫైనాన్షియల్స్ అయితే కంపెనీ పోస్ట్ చేయగలిగింది. అండ్ కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది 1959లో. వన్ ఆఫ్ ద ఓల్డ్ కంపెనీ. స్పెషాలిటీ కెమికల్ అండ్ కన్జ్యూమర్ సెగ్మెంట్లో 33 ప్లాంట్స్ ఉన్నాయి వీళ్ళకి. 32 కో మేకర్స్ ఉన్నారు ఇండియాలో. 7 రీజనల్ ఆఫీసెస్, 5 ఆర్డీసీస్ ఉన్నాయి. 46 వేర్ హౌసెస్ ఉన్నాయి. 89,000+ ఎంప్లాయీస్ అయితే వర్క్ చేస్తున్నారు. అండ్ కంపెనీకి 19 ఓవర్సీస్ సబ్సిడరీస్ ఉన్నాయి. అండ్ 600 crore రెవెన్యూ వస్తుంది ఓవర్సీస్ సబ్సిడరీస్ నుంచి. సో కంపెనీకి అయితే వెరీ గుడ్ బ్రాండ్ ప్రజెన్స్ అయితే ఉంది. నోన్ బ్రాండ్స్, ఆల్మోస్ట్ మార్కెట్ రీచ్ ఎక్కువగా ఉన్న బ్రాండ్స్ అయితే కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు.
పెడ్లైట్ ఇండస్ట్రీస్ ఇయర్ ఫైనాన్షియల్స్తో పాటు 16% డివిడెండ్ అనౌన్స్ చేశారు, విచ్ ఈస్ 45.4%కి సమానం. లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ 44.5%. హెల్దీ డివిడెండ్ పేఅవుట్కి అయితే ఇది సమానం. అండ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా డివిడెండ్ పేఅవుట్ అనేది వెరీ కన్సిస్టెంట్గా కనబడుతుంది కంపెనీకి సంబంధించి. అండ్ లాంగ్ టర్మ్ అవుట్లుక్ పెడ్లైట్ ఇండస్ట్రీస్ది చాలా ప్రామిసింగ్ ఉంది. ఆల్మోస్ట్ మార్కెట్ లీడర్ అని చెప్పొచ్చు ఈ సెగ్మెంట్లో. అండ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి స్టాక్ ప్రైస్ మీరు కంపేర్ చేసినా కూడా కన్సిస్టెంట్గా గ్రో అవుతున్న స్టాక్ ఇది. సో కంపెనీ ఈజ్ కంప్లీట్లీ డెట్ ఫ్రీ. ప్రమోటర్కి 69% స్టేక్ ఉంటే పబ్లిక్కి 10% వాటా ఉంది. ఎఫ్ఐఎస్ హోల్డ్స్ 11% వాటా అండ్ 8.93 వాటా హోల్డ్ బై డిఐఐస్. లాంగ్ టర్మ్లో కన్సిస్టెంట్గా గ్రో అవుతున్న స్టాక్ ఇది. యాడ్ ఆన్ డిక్లైన్ బేసిస్ మీద స్టాక్లో బెస్ట్ రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినప్పటి నుంచి స్టాక్ అయితే 45,000% రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది. అండ్ దిస్ ఈజ్ అబౌట్ పెడ్లైట్ ఇండస్ట్రీస్. ఈ స్టాక్కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. థ్యాంక్ యూ.